ఈ కిడ్నీలు చెడిపోయి బ్రెయిన్ కొట్టేసి చిన్న వయసులో చనిపోయారు చాలామంది. అసలు అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. అంటే వాళ్ళ అక్రమ సంపాదన కోసం ఏదైనా చేస్తారు. దాన్ని చేయడం కోసం ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చేసారు. ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే వచ్చిన వెంటనే ధరలు పెంచేశారు. అప్పటికి 70 రూపాయలు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా అప్పుడు 70 రూపాయలు ఉంటే ఒక్కసారిగా 150 రూపాయలు చేశారు. ఇంకా బ్రాండ్లు కూడా పనికిరాని బ్రాండ్. సెబ్ ఉండేది గతంలో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉండేది, దాదాపు 6000 మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండాలి, ఎన్ఫోర్స్మెంట్ ఉండేది. టోటల్ అవన్నీ కూడా డివైడ్ చేస్తూ 70% తీసుకెళ్లి ఎస్ఈబి అని పెట్టారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టేసి పక్క తప్పించారు. ఉన్న డిపార్ట్మెంట్ అసలు ఎవరు లేదు, గవర్నమెంట్ షాపులు పెట్టేశారు. ఈ గవర్నమెంట్ షాపుల ద్వారా వాళ్ళకి ఏది కావాలో ఆ బ్రాండ్లే వస్తాయి. అక్కడ వాళ్ళ సొంత డిస్టిలరీస్ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. డిస్టిలరీస్ని కూడా చేసేసుకుని ఈరోజు ఇదే అమ్మాలి, ఈ బ్రాండే అమ్మాలని అట్లా షాపులో పెట్టేశారు. బ్రాండ్ పేర్లు కూడా తెలియదు జనానికి. 150 ఇవ్వండి, 200 ఇవ్వండి, ఇట్లా ఏదో డబ్బులు పెట్టి చెప్పడమే. అట్లా చేసి అస్తవ్యస్తం చేశారు మొత్తం. ఇవన్నీ కూడా ఇవాళ మళ్ళీ సక్రమంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ లిక్కర్, క్వాలిటీగా ఉండే లిక్కర్ని అందించాలి ప్రజలకి అందుబాటులో. ఎందుకంటే తప్పదు, ఇవాళ నడపాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే పక్క నుంచి వేరే రాష్ట్రాల నుంచి, అటు తెలంగాణ నుంచి వచ్చేస్తుంది, తమిళనాడు నుంచి వచ్చేస్తుంది, కర్ణాటక నుంచి వచ్చేస్తుంది, ఇక్కడ యానా ఉంది, అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మన ఆదాయం పడిపోతుంది. మొత్తం మేము చూసినటువంటి ఆదాయం ప్రకారం తెలంగాణలో జనాభా తక్కువ, 42 అక్కడ ఉన్న 42% జనాభా అక్కడ ఉంటే 58% జనాభా ఆంధ్ర రాష్ట్రం ఉంది. కానీ మనకంటే వాళ్ళు 10,000 కోట్లు అదనంగా వాళ్ళకి ఆదాయం వస్తుంది. కేవలం ఈ తప్పుడు విధానాల వల్ల. గంజాయి పెట్టేశారు, విపరీతంగా గంజాయి. ఏ గ్రామం వెళ్ళినా, ఏ సొంత మూలు చూసినా గంజాయి. చిన్న చిన్న పిల్లలు, సామాన్యంగా ఉండే చిన్న చిన్న పిల్లలు ఒక క్రూయల్ మెంటాలిటీతో వెళ్ళిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మొత్తం కూడా ఒక స్టడీ టీం తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 6 రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడైతే గవర్నమెంట్ నడుపుతున్నటువంటి షాప్స్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ప్రైవేట్గా నడుపుతున్నటువంటి షాపులు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, అవన్నీ కూడా స్టడీ చేసి రావడాలని చెప్పి ఒక కమిటీని పంపించడం జరిగింది. దాంతోపాటు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అంతా కూడా డిస్కషన్ చేసి, ప్రజల్లో కూడా డిస్కషన్ చేసి, ఎందుకంటే గతంలో ఒకప్పుడు బెస్ట్ పాలసీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది, కానీ దాన్ని సర్వనాశనం చేశారు. అవన్నీ కూడా రేపు అక్టోబర్ 1 నుంచి, ఎందుకంటే వాళ్ళ పీరియడ్ అయిపోతుంది, సెప్టెంబర్ ఎండింగ్ కల్లా పాత పాలసీ అయిపోతుంది. కాబట్టి అక్టోబర్ 1 నుంచి ఒక మంచి బెస్ట్ పాలసీ ప్రజలకి అందుబాటులో విధంగా, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా మంచి క్వాలిటీతో కూడినటువంటి, ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలు, మొన్న కూడా మేము ఒక మీటింగ్ పెట్టాం, మల్టీనేషనల్ కంపెనీస్, ఒక్క బ్రాండ్ లేదు, వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో బ్రాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని హాని కలిగించే కాకుండా, ఇవాళ అందుకనే 5 స్టెప్ దాని మీద క్వాలిటీ చెకప్స్ ఉంటాయి. ల్యాబ్లో దీని మీద చెకప్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కేవలం వాళ్ళు ఆల్కహాల్ స్ట్రెంత్ ఒకటే చూస్తూ ఉన్నారు. దానివల్ల చాలామంది దాంట్లో రకరకాలైనటువంటి కిక్కు కోసం ఏదో కానీ వేరే వేరే కలిపారని చెప్పి చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీలు వస్తాయి. అందుకనే ఇవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ సెప్టెంబర్లో దీని మీద ఒక ఫేజ్ వైజ్గా ఎలా చేయాలనేది ఒక కార్యక్రమాలు తీసుకుని డేట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త పాలసీ విధానం తీసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను. అదే చెప్తున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేస్తూ ఉంది. గతంలో ఉండేది ప్రైవేట్ యాజమాన్యం ఉండి వాళ్ళు నడిపేవాళ్ళు. సప్లై కానీ అంతా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి, డిస్టిలరీ నుంచి, ఏపీబీఎస్ఎల్ నుంచి వచ్చేది, డిపోలకు వచ్చేది, డిపో నుంచి వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే అక్కడ పబ్లిక్ డిమాండ్ బట్టి. ఇప్పుడు ఏం జరుగుతుంది, గవర్నమెంట్ షాప్ పెట్టి గవర్నమెంట్ షాప్కి ఏ స్టాక్ వెళ్ళాలో కూడా వాళ్ళే నిర్ణయించేవాళ్ళు. వాళ్ళు నిర్ణయించి ఆ స్టాక్ మాత్రమే సేల్ పెట్టేవాళ్ళు అక్కడ.
దానివల్ల క్వాలిటీ లిక్కర్ అందలేదు.